పాపం ఆయన నేను మాట్లాడిన దానికి కొన్ని సమాధానాలు లేవు. ఆయన ఏదేదో మాట్లాడాడు. ఫస్ట్ ఒక విషయం నేను మాట్లాడుతున్నా. వయసులో పెద్దోడు అంటున్నావు. నిన్ను నువ్వు మాట్లాడేటప్పుడు ఏందిరా స్వామి ఏందిరా అని 2 సార్లు ఉచ్చరించావు. నీకు సంస్కారం అయితే లేదు, అది అందరూ చెప్పుకునేదే. ఒంగోలు ప్రకాశం ప్రజలు నీ సంస్కారం నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నన్ను రా అని సంబోధించే పరిస్థితున్నప్పుడు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నిన్ను మాట్లాడటం నాకు పెద్ద లెక్క కాదు. నువ్వంటే పెద్ద తోపు కాదు. ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపించాడు అంట జనసేన జరిపితే. నువ్వు ఎవడువే నన్ను లోపలేసే పెట్టుకో, నువ్వు అధికారం ఉందని కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తావు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపలేపిస్తా? పెద్ద మగోడువే నువ్వు? మాకు చేత కదా ఎందే నువ్వు లోపలేపించేది? పద్ధతి మాట్లాడటం పద్ధతిని నేర్చుకో. ఏదో లోపలేపించాడు. నేను లోపలేసా మేము ఏం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు. నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అనుకో. ఓకే, నువ్వు మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించండి. ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఈ ఛాలెంజ్కి నువ్వు మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేత ఎంక్వైరీ చేయించు. ఏమి ఇష్టం వచ్చినట్టు అసలు ఆ మాటలు, ఆ భాష ఏంది? సిఐని అంతలా వెనకేసుకొని వస్తున్నావు. నేను అంటున్నా, సిఐ మురళి అనే అతన్ని బాలినేని పేరు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశాడా లేదా? ఎందుకు నా పేరు ఎందుకు అంటే మనకు సంబంధం లేకుండా నా పేరును ఎరికించాలని చూస్తున్నావు? అంటే ఈ రకంగా కేసులు పెట్టి లోపలిప్పించాలనా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నేను బాలినేని గారు లెటర్ రాపిచ్చాడు అని చెప్పావు. దాన్ని సమర్థించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నావు. అంత నీచమైన నేను 20-30 సంవత్సరాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యే. నేను ఎప్పుడు అదేమిటి ఆయన 5 సార్లు ఎమ్మెల్యే 5 సార్లు ఏం చేశాడు అని మాట్లాడతాడు. నువ్వేం చేసావయ్యా? రోడ్ల మీద రోడ్లు కాలువలు వేసి 2 గుర్రాలు అది పెట్టాడు, ఏదో ఏనుగులు, అవి కూడా ఎవరు స్పాన్సర్లు. అసలు మున్సిపాలిటీ 8.5 కోట్ల డబ్బులు మిస్ అయింది. ఎక్కడ పోయిందని చెప్పు. ఆఫీసర్ సస్పెండ్, దాని గురించి మాట్లాడవు. ఏమైంది? ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయింది, ఆ డబ్బులు ఏమైనాయి? వాళ్ళ దగ్గర పోనీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర రికవర్ చేయించాలగా. అది రికవర్ చేయలేదు. దాని గురించి మాట్లాడవు. బియ్యం గురించి మాట్లాడవు. పేదల బియ్యం నువ్వు మీ కార్యకర్తలు స్టోర్కి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి డబ్బులు గుంజుకుంటున్నావు. తెలుగు కార్యకర్తలకు స్టోర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకుంటున్నావు. జనసేనకి ఒక స్టోర్ ఇచ్చావు. అంటే జనసేనకి నేను అది చేశాను అంటున్నావు. రియాజ్కి ఇది ఉడా చైర్మన్ ఇచ్చానన్నావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు ఇప్పించావా రియాజ్కి కళ్యాణ్ గారు ఇప్పించారా? ఆ రియాజే చెప్పాలా. ప్రెస్ మీట్ పెట్టి రియాజ్ గారు కళ్యాణ్ గారు ఇప్పించారా లేకపోతే జనార్దన్ ఇప్పించారా రియాజ్ చెప్పమన్నాడు. నువ్వు ఇప్పించాడని మాట్లాడతావు. అంటే కళ్యాణ్ గారు కదా ఇప్పించింది రియాజ్కి? చేర్చండి. ఇది కాణిపాకు మీద ఒట్టన్నావు కదా. నేను స్టికాన్ అయి ఉన్నా. నిన్న నేను మాట్లాడిన విషయాల్లో అన్నింటిలో నేను స్టికాన్ అయి ఉన్నా. రెడీ, ఏ రోజు పోదరా కాణిపాకంకి? నేను స్టికాన్ అయి ఉన్నా. నువ్వు దమ్ముంటే రా, చూసుకుందాం. కాణిపాకం స్వామి ఉన్న కొంతమంది వాళ్ళతోటి పాటు ఉన్న టీడీపీ మనదాకా ఉన్న వాళ్ళు కొంతమంది నా దగ్గర చేరిన వాళ్ళు చెబుతున్నారు,
సార్ మీరు ఒట్టేమని చెప్తారు, అతను మాట్లాడితే ఊరిని ఒట్టేస్తాడండి అని అంటున్నారు. మళ్ళీ అది ఒట్టేసి మళ్ళా అటు కూడా చేస్తాడంట అతను. వాళ్ళే చెప్తున్నారు నాకు. నిన్న నిజంగా చెప్తున్నా, టీడీపీ కార్యకర్తలు నిన్న ఫోన్ చేసి నాకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎవరు మాట్లాడలేకపోయారు, మీరు మాట్లాడారు. ఇది వాస్తవం. మీ పక్కన వాళ్ళే నవ్వుకుంటున్నారు నువ్వు చేసే శాస్త్రం. నేను ఇదే చెప్తా ఉన్నా, నువ్వు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కానీ నీ మీద కానీ ఎంక్వైరీ ఒప్పుకో. నేను కళ్యాణ్ గారికి కూడా చెప్తాను ఎంక్వైరీ. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను అని మాట్లాడుతున్నావు. రాత్రిపూట నువ్వు చేసేది ఏందయ్యా? మాట్లాడితే నువ్వు ఉండి ప్యాకెట్ ఇక్కడ ఆడుకో అని నన్ను అంటావు. నువ్వు రాత్రిపూట 3 గంటల దాకా ఈ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబ్లు వాళ్ళు బెదిరిస్తూ కూర్చొని మందు తాగుతా, తెల్లారి 3 దాకా మందు తాగుతావు నువ్వు. నేను ఏ రోజైనా మాట్లాడాను నువ్వు మందు తాగుతా తెల్లారిందా? కానీ నేను ప్యాకెట్ ఆడతానని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పా. నాకేం అది లే, అది ఎప్పుడన్నా సరదాగా ఆడుకుంటాం. ఇదేంది ఇది? తెల్లార్దులు రోజు 3 గంటల దాకా కూర్చొని మందు తాగుతూ మా అబ్బాయి మీద నిన్నేంది ఊరేగింపుగా గంజాయి తాగి మందు తాగి ఇటు మాట్లాడతావు. మాట్లాడితే మా అబ్బాయి గంజాయి అని మాట్లాడతావు. సిగ్గుండే పొద్దుగులు. నీకు కుటుంబం లేదా? నేను మాట్లాడటం నా చేత కదా? మీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? అది పద్ధతి కాదు. మాట్లాడటం మాకు చేతవు. మాట్లాడితే అబ్బాయి గురించి మాట్లాడటం. ఈసారి పిచ్చిగా వాగితే మటుకు ఊరుకొని చెప్తున్నా. ఏమి మాట్లాడితే గంజాయి అంటావు ఏంటి? ఏమనుకుంటున్నావు? పర్సనల్ విషయం మర్యాద మాట్లాడటం నేర్చుకో. ఏమి అంత ఇదిలే మనిషికి? నీకు బియ్యం సంబంధం లేదా? నీకు బియ్యంతో సంబంధం లేదా? ఇసుకతో సంబంధం లేదు. నేను చెప్తాడు ఎన్ని అబద్ధాలయ్యా ఓపెన్ కావు. జిల్లా మొత్తం టౌన్ అంతా అనుకుంటుంది ఇసుక. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఇసుక 3,500-4,000 ట్రాక్టర్ అయ్యేది ఇసుక. ఇప్పుడు 5,000 పడుతుంది ట్రాక్టర్. ఒంగోలులో ఇసుక ట్రాక్టరు, ఒంగోలులో ఇసుక ట్రాక్టరు గతంలో 4,000 ఉంటే వైసీపీ గవర్నమెంట్లో, ఇప్పుడు 5,000 ఒంగోలులో ఇసుక అమ్ముతున్నారు. మరి ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అని చెప్పి అంటుంటే పబ్లిక్లో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు ఏంది సారి మాకు ఈ కర్మని. గతంలో 4,000 ఉంది, ఇప్పుడు 5,000 ఉంది, ఫ్రీ ఇసుక అంటున్నారు. ఏంది ఇది? ఈ పరిస్థితి ఏంది? ఒంగోలులో మాకు ఈ పరిస్థితి ఏందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సరే, నిన్న బుడే సాహిబు ల్యాండ్ డబ్బులు అని చెప్పని అన్నారు. వాళ్ళు బెదిరియటం. ఈ బుడే సాహిబ్ అనే అతను, ఇంకో అది క్లిప్పింగ్ ఉంది చూడమ్మా వీడియో. ఏది నితిన్ వాళ్ళేది? ఇస్మాయిల్. ఇప్పుడు నిన్న ఆయన పక్కన ఉన్నాడు కదా, నిన్న ఆయన దగ్గర కూర్చోన్నాడు కదా, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడిన వాళ్ళు. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయికి రోజు ఫోన్ చేసి మాకు అన్యాయం జరిగింది, ఆ ల్యాండ్లో అన్యాయం జరిగింది, వాళ్ళు లాలీపాప్ బోట్స్ ఉన్నాయి, దాంట్లో డబ్బులు పోయినాయి, దాంట్లో లాగేసుకున్నాడు అని మాట్లాడాడు. నాకేం అవసరం అండి? వాళ్ళ సొమ్ము పోతుంటే వాళ్ళ కోసం నేను మాట్లాడా. వాళ్ళకి అన్యాయం జరిగిందని, ప్రజలకి అన్యాయం జరుగుతుందని నేను మాట్లాడా. వాళ్ళకేదో ఇంకా ఆస్తులు ఉన్నాయంట, అవి కూడా లాక్కుంటాడు సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అంటున్నారు. భయపడుతున్నారు కేసులు పెడతారని.
ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఒంగోలు వెంకట సుబ్బారావు సంబంధించి నేను ఆయన గురించి ఏం మాట్లాడాల, దానికి సమాధానం లేదు. ఒంగోలు వెంకట సుబ్బారావు సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో పేర్లు, ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ పేర్లు ఉన్నాయి కదా, ఈ బడా సాహిబు సంబంధించినటువంటి కూడా అయ్యే పేర్లు రిజిస్టర్ అవుతాయి. అయినాయి, మాకు సంబంధం లేదంటే ఎట్టా? ఆ ల్యాండ్ ఎవరికి రిజిస్టర్ చేశారు చూడండి. ఈ ల్యాండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ బడే సాహిబ్ ల్యాండ్ వాళ్ళు ఏదో సర్చ్ చేశారని చెప్తున్నావు. మరి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఎందుకు అమ్మారు? వాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేసుకోగలిగారు? వాళ్ళు బెదిరించి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించావు. అన్నీ ఒకరికే రిజిస్టర్ అవుతాయా? ల్యాండ్లు ఒంగోలు టౌన్లో సంబంధించిన ల్యాండ్ అన్నీ ఒకరికే రిజిస్టర్ అవుతున్నాయా? ఎందుకు అవుతున్నాయి? ఒకరి పేరు మీద ఎందుకు అవుతున్నాయి? 3 పేర్లు వాళ్ళు ఒకరి పేరు వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి చెప్పండి. ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఏదో మాట్లాడతాడు. నువ్వు ఒంగోలు ఉండి మాట్లాడు ఇదంటే ఏమంటే పగలు రాత్రి కష్టపడుతున్నాడట. రాత్రిపూట ఏం కష్టపడుతున్నారో తెలుసు. 8 గంటలకి నువ్వు తలుపులు వేసేస్తావు, ఎవరు ల్యాండ్ లోన్లు పిలిపించుకుంటావు, కూర్చుంటావు, తెల్లారిన దాకా 3 దాకా మందు తాగుతుంటావు. ఇదే కార్యక్రమం నిద్రలేసాడికి 11 అవుద్ది. ఎవరు ఒంగోలు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం. నేను మీరు అన్నట్టున్నారు కదా, మేము మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటున్నాడు కదా. మీడియాలో ఎందుకు రావట్లేదు, నేనేదో మిమ్మల్ని ఏదో మాట్లాడాలని అంటున్నాను కదా. ఉన్న విషయాలు రాయమని చెప్తున్నావు, తప్పే ఉందాడా? లేని అమ్మడు అన్నీ కూడా రాపిచ్చారు కదా, ఉన్నాయి రాయండి. ఇసుక నాకు సంబంధం లేదంటాడు. మరి 5,000 ఇసుక చచ్చిపోతున్నారాడ జనాలు డబ్బులు కట్టలేక. బియ్యం ఏం చెప్పండి, కాదా చెప్పమనండి అన్నాడు కదా. కాణిపాకం అని రమ్మనండి, చెప్పమనండి, ప్రమాదం చేయమనండి. నేను రెడీగా ఉన్నా. నేనేమైనా తప్పు చేసి ఉంటే దానికి కూడా ఒప్పుకుంటా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి. నేను వేరేది నేను కోరుకోవటంలా. నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఏది ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా. వాడేదో దబక్న వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద. వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చేయమంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాని నుంచి మాట్లాడాడు నాతోటి. వాస్తవం. నువ్వు మన వైసీపీకి పనిచేస్తానంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా. వాళ్ళకి నేను ఆ గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించా. పావులు నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీని చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు చేసేదానికి చేసి చెప్పాను. ఎందుకు నిన్న లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలమిట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంది సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు, నాకు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్.
పార్టీ కాదు ఆడ క్లాస్మేట్. అది ఒకవేళ పార్టీ అయ్యుండొచ్చు, వైసీపీ ఇది కూడా చెప్పొచ్చున్నా. నేను పార్టీలు ఎప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను ఏంటంటే ఇది చెప్పాడు, ఏదో డెత్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఏది పెట్టాడు ఇదని. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే నేను కలెక్టర్ దగ్గర తీసిపోయా. కలెక్టర్ని అడగండి, ఏం చెప్పాను, ఏది న్యాయం ఉంటుంది చేయమన్నా. చూడండి, పరిశీలించండి, న్యాయం చేయమన్నా. ఓకే, ఇప్పుడు లింగారెడ్డి మీద అభియోగం చేశాడు. ఇప్పుడు లింగారెడ్డి ఉన్నాడు, అతను చెప్పిన దానికి అతను సమాధానం చెప్పను. ఓకే, అట్లే నిన్న పాపం ఎవరు నిన్న సాయంత్రం నా ప్రెస్ మీట్ చూసి న్యాయం చేస్తారని చెప్పి నిన్న వాళ్ళు ఎస్సీస్ వాళ్ళు వచ్చారు. ఆ సీఏ చేసే అరాచకాలు అసలు అడుగుతా ఉన్నా. ఒకసారి ఒక ఎస్పీ గారు అతను అరాచకాలు చేస్తున్నాడని చెప్పి వీఆర్కి పంపిస్తే మళ్ళీ ఎట్ట తీసుకొస్తారండి? నాకేం పెట్టుకో, నాకు ప్రజలు బాగు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అతని మీద కంప్లైంట్ చేశాను. కానీ పెట్టుకొని చేసుకొని సీఏని 100 మంది సీఏని పెట్టుకున్న మార్చాము, 100 మందిని నా గవర్నమెంట్లో పెట్టుకో. అప్పుడు నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో చేసాము. నాకేముంది, పెట్టుకో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో చెప్పాను. కానీ ఆ సీఏని పెట్టుకో, లేదా నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుక అంటే దొల్లాడాలంట. నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. డబ్బులు తీసుకుంటా, ప్రజలు పాప ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు తీసుకుంటా మాట్లాడుతావు నీచంగా. ఇసుకలో ఏం మాట్లాడతావు, ఎంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఎంత వరస్ట్గా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రావెల్ అని చెప్పండి. ఈరోజు మళ్ళా పెళ్ళూరు గ్రావెల్ తోలుతున్నారు చెరువుల్లో నుంచి. చెరువుల నుంచి గ్రావెల్ తోలుతుంటే పెళ్ళూరు వాళ్ళు పోయి కలెక్టర్కి అర్జిస్తే దిక్కు లేదు. వీళ్ళకి ఎవరికి ఇచ్చారండి పర్మిషను చెరువుల్లో గ్రావెల్ తోలేదానికి? కొప్పల చెరువులో మొత్తం తోలారు, అల్లూరు చెరువులో మొత్తం తోలారు. ఏమి అన్యాయం ఇది? అంతే. మహేష్ రెడ్డి మీద ఈయనట మహేష్ ఏఎంఆర్ వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పాడంట సీఎం గారికి. సార్ దానివల్ల ప్రజలు నువ్వు కాజేస్తా, నువ్వు ప్రజల మీద పడతావు ఏంది, నువ్వు కాజేస్తావు మధ్యలో గ్రావెల్ ఇన్ని. ఇదేంది, ఇది దుర్మార్గం ఏంది? ప్రజలు ఇబ్బంది పడతారంట. అంటే నీ వల్ల ఇబ్బంది పడుతుంటే ఆయన ఏఎంఆర్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారంట. ఈయన చెప్పాడంట. అంటే వాళ్ళు కొంచెం సేంద్రీయ కట్టాల్సి వస్తుంది, అది కట్టకుండా పోద్దని ఉద్దేశం ఏమో. ప్రజల కోసం నువ్వు చేయట్లా, నీ కోసం ఏఎంఆర్ వాళ్ళతో అంటున్నావు. ఇన్ని అరాచకాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న కంప్లైంట్ చేశాడు కదా, బుడే సాహిబ్ విషయం చెప్పా క్లియర్గా. నాకేం పట్టిందయ్యా బుడే సాహిబ్ గారు, మీరు వచ్చి మమ్మల్ని బతిలాడారు, మమ్మల్ని అన్యాయం జరిగిందని మాట్లాడారు. 10 సార్లు వచ్చారు అప్పుడు నా గవర్నమెంట్లో వచ్చి మాట్లాడారు. మా అబ్బాయికి ఫోన్ చేసి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారు. ఈరోజు వాళ్ళు చూసి భయపడి మళ్ళీ తిప్పిపోయి అక్కడ కూర్చుంటారు. నాకేం అవసరం, మీకోసం నేను ఇది చేస్తే నువ్వు ఆడపోయి కూర్చుంటే కూర్చో. మీ ఆస్తులు పోతాయని భయపడినప్పుడు భయపడు. ఇంకా నేనేం చేస్తా. పాప పేదవాళ్ళు, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళ ల్యాండ్ సిఐ రోజు పోయి బెదిరిస్తున్నాడంట ఇళ్ళలోకి పోయి. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ లింగారెడ్డి మాట్లాడండి. ఓకే, కౌంటర్ ఏంది, ఓపెన్ ఎంక్వైరీ పెట్టుకుని చెప్తాను. అధికారులు ఎవరు ఎందుకు స్పందించరు? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేస్తున్నారు, రెవెన్యూ మీద చేస్తున్నారు, మైనింగ్ మీద చేస్తున్నారు, పీడిఎస్ రేషన్ మీద చేస్తున్నారు. మీరు ఆరోపణ చేయడం, ఆయన సమాధానం చెప్పడం, ఇవే సరిపోతున్నాయి. కానీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు భయపడుతున్నారు ఎమ్మెల్యేకి. మీరు కూడా అధికారంలోనే ఉన్నారు. అధికారమా? ఏమి అధికారం చెప్పు? మా జనసేనలో ఉన్నాము ఇప్పుడు. మేము అధికారం ఉన్నట్టున్నామా?
జనసేనలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా? అదేమంటే నేను రియాజ్కి ఇచ్చానంటాడు. మిగతా జనసేన 1000 మంది వేశారు నీకు ఓట్లు, 1000 మంది నీకు ఓట్లు వేశారు జనసేన వాళ్ళు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు? అంటే ప్రకాశం జిల్లాలో జనసేనకు అసలు ఏం న్యాయం జరగట్లేదు. 100%గా జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది, న్యాయం జరగట్లేదు. తెలుసుకోరా ఆయన? తెలుసుకున్నారు. అన్నీ చెప్తాం, అన్నీ జరిగినాయని చెప్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఆయన కూడా తెలియపరుస్తాం. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు అన్నారు అధికారులు స్పందించట్లేదని, అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ ఏమని చెప్తున్నా. ఏంటంటే చూడండి, నేను పోయి హైదరాబాద్లో కూర్చున్నా. 7కి వస్తే ఏదోటి ఈ అరాజకాలు చూడలేక మాట్లాడాల్సి వస్తుందని చెప్పి హైదరాబాద్ కూర్చున్నా. మాట్లాడితే నాకు మా అబ్బాయి గురించి ఇప్పుడు మురళి అని పిలిచి ఆయన మీద లెటర్ రాసిన దానికి మా అబ్బాయి పేరు నా పేరు చెప్పమని చెప్తుంది. ఈ రకంగా ఇది చేస్తుంటే అంటే మేము చేతకాని వాళ్ళు కూర్చోబడ్డారా? ఆయన మాట్లాడతాడు, నేను 35,000తో గెలిచాను. ఎట్ట గెలిచావయ్యా నువ్వు? జనసేన వల్ల గెలిచావు. 2 సార్లు టీడీపీ తరఫున నేను నిలబడ్డావు కదా. ఒకసారి 23,000తో ఓడిపోయావుగా, ఒకసారి 28,000తో ఓడిపోయావుగా. జనసేన లేకపోతే నువ్వు అసలు ఎప్పుడు నన్ను ఓడించాలా? నువ్వు ఎప్పుడు చేయాలా? నువ్వేదో పెద్ద నేనేదో పెద్ద ఇది తోపు అని అంటావు. నువ్వు సరే ఈరోజు చెప్తున్నా, నీ దగ్గర ఇప్పుడు బాగా 100,000 కోట్లు సంపాదించేసావు. జనం సొమ్ము ల్యాండ్లు అన్నీ తినేసావు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు చెప్తున్నావు కదా 30,000 దాటుతుందని, నీకు ధైర్యం ఉంటే రిజైన్ చేసి ఏ పార్టీ వద్దు మనకి, అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, ఇండిపెండెంట్ పోటీ చేసుకుందాం, ఇద్దరం పోటీ చేసుకుందాం. 30,000 దాటిపోతే నేను కాదు, నా కుటుంబం కూడా రాజకీయాలను మానేస్తాం. ఏంది బాబు? అదే 30,000 దాటకపోతే అప్పుడు మాట్లాడు. మెజార్టీ నువ్వు అన్నావు కదా మెజార్టీ అని. నువ్వు ఇండిపెండెంట్గా ఇద్దరు పోటీ చేసుకుందాం. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎంతైనా పెట్టగలవు. ఎందుకంటే ప్రజల సొమ్ము తిన్నావు కదా. నేను రెడీ, డబ్బులు లేకపోయినా రెడీ, చూసుకో. నేను రాజకీయాలు పూర్తిగా నేను నా కుటుంబం రాజకీయాలు మానేస్తాం. 30,000 దాటుతుంది. ఎందుకు మాట్లాడతావు? జనసేన వాళ్ళు గెలిచి ఊరికే ఏదో మాట్లాడతావు. 2 సార్లు అయితే ఓడిపోయావు, 28,000తో ఓడిపోయావుగా సింగిల్గా. తెలుగుదేశం తరఫున నిలబడి 2 సార్లు ఓడిపోయావు కదా. ఒకసారి 23,000తో ఓడిపోయావు, ఒకసారి 28,000తో ఓడిపోయావు. అయితే పెద్ద 34,000 వచ్చిందండి. జనసేన లేకపోతే నీ పరిస్థితి ఏంది? కానీ ఏం చేస్తున్నావు నువ్వు జనసేనకి? టీడీపీకే చేయట్లా నువ్వు, జనసేనకి ఏం చేస్తావు? కార్యకర్తలు ఎవరికన్నా సహాయం చేస్తున్నావా? మాట్లాడితే గంజాయి అమ్మిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి అని మాట్లాడతావు. మేము అన్నం పెట్టేవాళ్ళం నాయన. జనాలకి, ఒంగోలు ప్రజలకి భోజనాలు పెట్టాను నేను, గంజాయి కాదు పెట్టింది. ఇప్పుడైనా మన నిన్న పేపర్లో చూసా గంజాయి పట్టుకున్నారని. నువ్వు అన్నావే నేను వచ్చిన తర్వాత గంజాయి అరికట్టానని. మరి నువ్వే అమ్మిస్తున్నావా ఇప్పుడు గంజాయి? ఇప్పుడు పట్టుకున్నారు కదా, నువ్వు అమ్మిస్తున్నావా? సరే నేను అంటాడు మామూలుగా ప్యాకెట్ అంటాడు. అసలు నువ్వు ప్యాకెట్ ఆడిస్తున్నావు క్లబ్లో, ప్యాకెట్ నువ్వు మీ పిఏ ప్యాకెట్ ఆడిస్తున్నాడు. ఆడ హోటల్లో కూర్చొని ప్యాకెట్లు ఆడిపిస్తున్నారు. సిగ్గు లేదా నువ్వు నన్ను మాట్లాడేదానికి? ఇంకా ఉన్నారు చాలామంది క్లబ్బులు పెట్టి ప్యాకెట్ ఆడిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పేరు కూడా తొందరగా పెడతా. పెద్ద వాళ్ళు ఉన్నారు.
ఏమి మెదకొన్నట్టు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకుంటావా? నువ్వు ప్యాకెట్ ఆడిస్తున్నావు. ప్యాకెట్ ఆడేది ఒక ఇది. ప్యాకెట్ ఆడిస్తున్నావు అంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేసినట్టు. ఏం మాట్లాడుతావయ్యా? రేషన్ విషయంలో రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతుందో నా కాన్సెప్ట్లో సేమ్ అదే కొనసాగుతుంది తప్ప కొత్తది ఏం లేదని చెప్పి జనార్దన్ చెప్పేసి. అంటే ట్రాక్టర్ 5,000 ఉంటుందండి ఎక్కడన్నా చూపించండి. గిద్దలూరు గడ్డి సంతలో పడి అక్కడ ఏదైతే సాగుతుంది ఇక్కడ కూడా అంటే గిద్దలూరు కానీ సంతలో పాటు కానీ మిగతా కాన్సెన్స్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే అందరూ అదే పనులు ఉన్నారా అనేక ఆయన ఉద్దేశం? అందరూ అదే పనులు ఉన్నారు, నీ కూడా అదే పనులు ఉన్నారనే. ఇప్పుడు అది చెప్పండి నాకు. అక్కడ అట్టే ఉందంటుంటారు. అంటే అందరూ ఇప్పుడు ఆయన చెప్పిన కాన్స్టిట్యూషన్ అన్నీ కూడా అదే పనులు ఉన్నారా? అంటే ఈయన చేసేది కాక వాళ్ళ మీద కూడా నెపం చేస్తున్నాడు కదా. రవాణా చార్జెస్ ఏదైతే మిగతా ప్రాంతంలో రూపంలో వసూలు చేస్తున్నారు ఇక్కడ కూడా అదే వసూలు చేస్తున్నారు తప్పితే ఎవరు తీసుకోవట్లేదు డబ్బులు. ఏమండి 600 రూపాయలకి అమ్మాల్సింది 930 రూపాయలకి అమ్ముతున్నారు, 880 రూపాయలకి అమ్ముతున్నారు. 200 సారీ నాకు తెలీదు. నేనంటే చాలా థ్యాంక్స్ బాబు, నిజాలు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్. చూడు మన ప్రెస్ వాళ్ళే చెప్తున్నారు 1200కి అమ్ముతున్నారంట టన్ను. ఇక నాకు 930కే వచ్చింది. నాకు వచ్చింది ఇది 930 అనే లెక్క వచ్చింది. ఇప్పుడు 1200 అంటున్నారు. అంటే ఇక ఏమైపోతుంది చూడండి, ప్రజల పరిస్థితి ఏమైపోతుంది. ఇంకేమన్నా మాట్లాడ చెప్పు. రెడీ ఏ రోజు? ఈ రోజే పదం, ఈ రోజు పదమా? ఈరోజే పదం. ఇవన్నీ వద్దబ్బా, ఈరోజు పదం. నేను ఈరోజే రెడీగా ఉన్న పదం ఇక్కడి నుంచే పదం. ఏమండి మీరు మాట్లాడుతున్నారు, మీకు ఏం జరుగుతుందో తెలీదా? మీరు ఎందుకు ఈ రకంగా ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు? మీకు తెలీదా ఏం జరుగుతుందో? మీకు కూడా న్యాయం ఉండాలండి. మీకు ఏం జరుగుతుందో తెలీదా? మీకు ఇక్కడ ఈ ఇసుక ఏం జరుగుతుందో తెలియట్లేదా? గ్రాములు ఏం జరుగుతుందో తెలియట్లేదా? బియ్యం ఏం జరుగుతుందో తెలియట్లేదా? తెలీదా మీకు? నిజం చెప్పండి, మీ ప్రమాణాలు చెప్పండి. మీరు కూడా ఏం జరుగుతుందో మీకు తెలీదా? నన్ను కూడా అంతకు కట్టేసి మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? మీరు చెప్పండి, నేను జరుగుతుందో లేదు చెప్పండి. అప్పుడు పోయినసారి అప్పుడు నేను చేశాను ఈ కార్యక్రమం. వాళ్ళని శిక్షించాలి. ఇది నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా పోయేదానికి, కాణిపాకానికి రెడీ. చెప్పండి ఆయనకి ఇవాళ పోదాం. ఇప్పుడు నాకు ప్రణాళికలు నిన్నట్టాడు జనసేనకి మేయరు అందరికీ రెచ్చగొట్టి మేయర్ అంటున్నాడు. అది చెప్పాను. చెప్పమను అసలుకి నేను ఎవరికి చెప్పాను? అసలుకి రిజర్వేషన్ తేలేదు. ఎట్ట చెప్తారు? ఇన్ని వార్డులు నువ్వు ఆ వార్డు అని అన్నాడు. మా కార్పొరేటర్లు ఉన్నారు, ఎవరికన్నా చెప్పాను అడగమని. ఏం మాట్లాడతాడు? ఇష్టం వచ్చినట్టు ఏదో ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని మాట్లాడతాడు. ఇది అడ్డ వస్తాడు ఇది అని. ఏదో రాజకీయాలు నా చేత కాదు. ఏమైనా ఉంటే ఓపెన్ రాజకీయాలు నాది. స్ట్రైట్గా మాట్లాడతా, స్ట్రైట్గా చేస్తా. అంతేగాని దొంగచాటు రాజకీయాలు, దొంగ మాటలు, అబద్ధాలు ఇవన్నీ నాకు చేత కాదు. నీకు చేత అయినట్టు చేత కాదు. ముగింపు నాకు నేను చెప్తున్నాను కదా, ఏదో పెద్ద తోపు అన్నాడు కదా, అతను రిజైన్ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయమను. నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తా రమ్మును, చూస్తున్నాం. ఎందుకు అతనా? అందుకని అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేసుకుందాం, మేము ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటామని. ఇండిపెండెంట్గా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసుకుందాం. నువ్వు జనసేన వల్ల నువ్వు గెలిచి నేను తోపునట్టట. నువ్వు టీడీపీ తరఫున డైరెక్ట్గా వచ్చి పోటీ చేసి 2 సార్లు ఎందుకు ఓడిపోయావు? 28,000తో ఓడిపోయావు, 23,000తో ఓడిపోయావు 2 సార్లు.
నా ఒంగోలులో మీరు ఇద్దరు దాదాపు 2 దశాబ్దాలుగా రాజకీయం చేస్తారు. ఇప్పుడు రేపు ఒకే 2 దశాబ్దాలని ఆయన ఏం చేశాడు? నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆయన నాకు పోలుస్తారే. అసలు వాళ్ళ తాత విగ్రహం పెట్టనిపోతే, ఎస్పీ పెట్టనిపోతే నేను పెట్టించా వాళ్ళ తాత విగ్రహం ఒంగోలులో. ఆయన వాళ్ళ తాత ఏం ఉత్తరించలా ఒంగోలుని, అయినాగా నేను పెట్టించా. ఎందుకు లేదని ఒక పార్టీ అని చూడలే ఇప్పుడు ఏ రోజు. నేను వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు కదా. ఆ విగ్రహం ఎవరు పెట్టించారు చెప్పండి, నిజంగా చెప్పండి. వాళ్ళ బాబాయ్ని చెప్పమను. ఏం మాట్లాడతారు? ఒక పద్ధతి ఇది లేదు, ఏం లేదు. నా మీద చాలామంది పోటీ చేశారు. ఎవరు అంత ముందులా ఈదారి బాబు ఫోన్ చేశాడు, పోటీ చేశాడు. ఆనంద్ అని ఆయన ఫోన్ చేశాడు. ఆనంద్ అని ఆయన పోటీ చేసి జనసేన అప్పుడు ప్రజారాజ్యం తర్వాత తులసిరావు పోటీ చేశాడు, సిద్ధారాఘరావు పోటీ చేశారు. వీళ్ళెవరు ఇంత కుసంస్కారంగా ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు బలరాం గారు అప్పుడు టీడీపీలో నాయకుడుగా ఉన్నాడు, అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ రాజకీయం ఎప్పుడు చేయలేదే. ఇంత నీచంగా మాట్లాడటం, ప్రతి వాడిని తుస్కారంగా మాట్లాడటం, మర్యాద లేదు. 2029 సీట్లు సర్దుబాటు విషయంలో ఇద్దరు ఒకే కూటమిలో ఉన్న కానీ పరిస్థితి దారితీస్తే పరిణామం ఎలా ఉంటుంది? 2029 సీట్ల సర్దుబాటు విషయం అది పైన అప్పుడు చూసుకుందాం. అబ్బా ఎవడు పోటీ చేస్తాడో చూసుకుందాం. ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం. ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్.